అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుపుత్రరత్నం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈయన గారు మూడోసారి రాజంపేట నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నాడనమాట. ప్రజలు అయ్యా మిథున్ రెడ్డి, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గానికి చాలా సమస్యలు ఉన్నాయి, ఢిల్లీ సభలకు నిన్ను పంపిస్తాం, నువ్వు అక్కడ మా సమస్యల్ని మాట్లాడు, మాకు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యి, మేము నిన్ను నమ్ముతున్నాం అని చెప్పేసి ఆయన గారికి ఓట్లేసి ఢిల్లీ సభకు పంపిస్తే ఈ మిథున్ రెడ్డి గారు తన పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషి సున్నా. కానీ ఈయన గారు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కోసం పాటుపడినటువంటి శ్రమ 100%. తానొక ఎంపీ అనేటటువంటి విచక్షణ అనేది కోల్పోయి తానొక మధ్యవర్తిగా బిహేవ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ పాలసీలన్నీ మార్చేసిన తర్వాత ముడుపుల కోసం, కమిషన్ల కోసం ఈ మద్యం డిస్టిలరీ యజమానులందరినీ తాడేపల్లి ప్యాలెస్లోనే కూర్చోపెట్టి ఈయన గారు డీల్ క్లోజ్ చేశాడనమాట. అంటే ఆ డిస్టిలరీల దగ్గర నుంచి నెల నెల తాడేపల్లి ప్యాలెస్కి ఎంత కమిషన్ రావాలి అనేది ఈయన గారే డిసైడ్ చేసి డీల్ క్లోజ్ చేశాడు. ఈయన డీల్ క్లోజ్ చేసిన తర్వాత ఎవరైతే ఒప్పుకున్నారో డిస్టిలరీ యజమానులు వాళ్ళకు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్ముకోవడానికి అనుమతులు ఇచ్చారు, మిగతా వాళ్ళందరినీ తరిమేశారు. ఇక నెల నెల 50 నుంచి 60 కోట్ల రూపాయల దాకా తాడేపల్లి ప్యాలెస్కి ఈ డిస్టిలరీ యజమానుల దగ్గర నుంచి ముడుపులు ముట్టినాయి. ఈ మొత్తం కథలో ప్రధానమైనటువంటి పాత్రధారులు రాజకసిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వాసుదేవరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, ఇట్లా అందరూ వాళ్ళే ఉన్నారన్నమాట. ఫైనల్గా మనకి ఇంకా పెద్ద బాసు తెలుసు మనందరికీ. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి దోపిడీ మీద సిట్ని ఏర్పాటు చేసింది. ఆ సిట్ అధికారులు తీగ పట్టుకొని లాగుతూ ఉంటే డొంక కదులుతానే ఉంది. డొంక కదలడం మాత్రమే కాదు, అందులో నుంచి గుట్టలు గుట్టలుగా, కుప్పలు తెప్పలుగా అవినీతి శాపలన్నీ బయట పడతానే ఉన్నాయి అన్నమాట. ఇప్పటిదాకా దాదాపు 33 మందిని అరెస్ట్ చేశారు ఈ లిక్కర్ స్కామ్లో సిట్ అధికారులు. ఇక ఇదే కేసుని మాకు అప్పగించండి, మనీ లాండరింగ్ కేసుగా పరిగణించి దీని మీద కేసులు పెట్టి ఎవరైతే ఈ కేసులో ఫైనల్ బాస్ ఉన్నాడో అతన్ని జైలుకు పంపిస్తామని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ పాపాల పెద్దిరెడ్డి సుపుత్రరత్నం మిథున్ రెడ్డి గారు ఈ సిట్ అధికారులు ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఈ లిక్కర్ స్కామ్ మీద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సీరియస్గా ఉంటే ఎక్కడ నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించేస్తారు అని చెప్పేసి ముందస్తుగానే సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయాడు అనమాట. అక్కడికి వెళ్ళిపోయి సార్ నన్ను ఇట్లా కూటమి ప్రభుత్వం టార్చర్ పెట్టబోతా ఉంది, నన్ను అరెస్ట్ చేయబోతా ఉంది, దయచేసి నాకు ముందస్తు బెయిల్ ఇచ్చేయండి, అరెస్ట్ చేయకుండా నాకు ఆర్డర్స్ ఇచ్చేయండి అని చెప్పేసి చెబితే సుప్రీంకోర్టు గౌరవ జడ్జి గారు ఏమన్నారంటే, అయ్యా నీకు నోటీసులు పంపారా అంటే ఈయన గారు లేదండి ఇంకా పంపలేదు, అసలు ఆ కేసులో నేను ఉన్నానో లేదో కూడా తెలియదు. మరి నువ్వు ఉన్నావో లేదో కూడా నీకు తెలియనప్పుడు నీకు ఎందుకు అంత భయము, అవసరం లేదు, నువ్వు ఇంటికి పో అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత ఇక ఈ సిట్ అధికారులు మరీ లోతుగా తోవడం మొదలుపెట్టిన తర్వాత అందరి పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ కూడా వాళ్ళకు అర్థమైపోయింది, ఆధారాలు కూడా దొరికిపోవడం జరిగింది. దాంతో మళ్ళీ సుప్రీంకోర్టుకు పరిగెట్టాడు మన మిథున్ రెడ్డి. సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పారు అంటే కనుక మద్యం కుంభకోణంలో ముందస్తు బెయిల్ కోసం నిందితులు వేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ను కూడా హైకోర్టుకు సుప్రీంకోర్టు తిప్పి పంపింది. మెరిట్స్ ప్రాతిపదికన మళ్ళీ తొలి నుంచి విచారించి నిర్ణయం వెలువరించాలని సుప్రీంకోర్టు తెలియజేసింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పిటిషన్లపై కూడా విచారణను శుక్రవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఆ లోపు దర్యాప్తు అధికారులు పిలిస్తే విచారణకు హాజరు కావాలని మిథున్ రెడ్డికి ఆదేశించడం జరిగింది. ఇక సుప్రీంకోర్టు ధర్మాసనం మాట్లాడుతూ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు ఆల్రెడీ కొట్టేసింది కాబట్టి తనను అరెస్ట్ చేస్తారేమోననే పిటిషనర్ అనుమానాలు వెలిబుచ్చడం జరిగింది. ఆధారాలు లేవంటూ పిటిషన్ను తోసిపుచ్చింది. ఈ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ని హైకోర్టు కొట్టేసింది అనమాట. ఇక అక్కడి నుంచి ఆయన గారు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఆ పిటిషన్ని మళ్ళీ హైకోర్టుకే పంపించడం జరిగింది. ఇక్కడ మిథున్ రెడ్డికి ఒక క్లారిటీ రావాలి. హైకోర్టులో నీ పిటిషన్ కొట్టేసింది, నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళావు,
సుప్రీంకోర్టు వాళ్ళు ఆల్రెడీ చాలా క్లారిటీగా గవర్నమెంట్కి కూడా చెప్పారు. ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి మేము ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. ఏ పిటిషన్ వచ్చినా సరే మేము హైకోర్టుకే పంపించేస్తాం, మీరు అక్కడనే తెలుసుకోండి, ఎవరిని కూడా టోలరేట్ చేయొద్దు, ఎవడు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళందరినీ తీసి జైలుకు దొయ్యండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో నీ పిటిషన్, నీ ముందస్తు పిటిషన్ కూడా మళ్ళీ హైకోర్టుకే రావడం జరిగింది. ఇక హైకోర్టే చూసుకుంటుంది నీ కథ.